సబ్స్క్రైబర్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. సాయిని ఫాలో చేస్తూ ఒరచిమారు హైడౌట్కి రీచ్ అయిన మన టీం ఎలాగోలా సాయిని కనిపెట్టి వాడికి జ్ఞానోదయం చేస్తారు. కాబుటోని ఓడించి సాస్కేని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఈలోపు సాయి సీక్రెట్ మిషన్ సాస్కేని చంపడం అని, దానికోసం ఒరోచిమారుకి దగ్గర అయ్యాడని తన అసాసినేషన్ లిస్ట్ చూసి మన టీం తెలుసుకుంటారు. ఇంకెపిసోడ్ స్టార్ట్ చేస్తే సాయి నిజంగానే మారిపోయాడు. సాస్కే, నేను మళ్ళీ లీఫ్ విలేజ్కి తీసుకువెళ్తా. ముందు నిన్ను చంపాలనుకున్నా నారుటో నీతో ఉన్న బాండ్ కాపాడుకోవడానికి పడే కష్టాన్ని గుర్తించా. నేను కూడా దానిని కాపాడాలనుకుంటున్నా అన్న సాయితో సాస్కే ఇలా అంటాడు. సాస్కే君か縁が悪いからねあの子。ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే అంత పెద్ద బ్లాస్ట్ విని మన టీం కూడా సాస్కే ఇంకా సాయి ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోతారు. సాయిని చూసి ఏదో పీకుదాం అని వెళ్ళిన సాకురా సాస్కే వాయిస్ వినగానే షాక్ అవుతుంది. ఇంకా మన హీరో నారుటో ఎనర్జీ లేకపోయినా పడుతూ లేస్తూ వచ్చి చాలా కాలం తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సాస్కేని చూస్తాడు. నారుటో కూడా వచ్చేసాడే, మరి కకాషి లేడా అని అడిగిన సాస్కేతో కకాషి రీప్లేస్మెంట్గా నేనొచ్చా అని యామటో చెప్తాడు. సాయిని చూసి ఇంకేంటి మరి వీడు నా రీప్లేస్మెంటా, ఏదో బాండ్ని ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడేంటి అని సాస్కే చెప్పడంతో సాయి నిజంగానే మారిపోయాడు అని మన టీంకి తెలుస్తుంది. కట్ చేస్తే 2 years తర్వాత కలుసుకున్న లవర్స్ అదే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సాస్కే ఇంకా నారుటో మాట్లాడుకుంటున్నారు. ఫైనల్ వ్యాలీ దగ్గర జరిగిన ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకు వస్తుంది. నీకు నన్ను వదిలించుకోవాలంటే ఆ రోజే నన్ను ఎందుకు చంపలేదు సాస్కే అని అడిగిన నారుటోకి నేను చంపలేకపోయా, ఎందుకంటే నా బ్రదర్ ఇటాచి చెప్పిన మెథడ్లో పవర్ పెంచుకోవడం ఇష్టం లేక చేయలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న నారుటోకి నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు బతికొండడానికి ఒకే ఒక్క కారణం ఆ రోజు నాకు నిన్ను చంపాలనిపించలేదు అంతే అంటూ తన బెస్ట్ ఫ్రెండ్కి ఒక హగ్ ఇస్తాడు. అన్నట్టు నీకు హొకాగే అవ్వాలనే డ్రీమ్ కూడా ఉండేది కదా, మరి దాని మీద ఫోకస్ చేయొచ్చుగా, నా వెనకాల తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటావేంటి, ఇప్పుడు నువ్వు చస్తావు ఎందుకంటే నాకు ఇప్పుడు నిన్ను చంపాలని ఉంది అన్న సాస్కేతో అసలు ఒక ఫ్రెండ్ని కూడా కాపాడలేని నేను ఒక విలేజ్కి హొకాగే అలా అవుతాను అని కత్తి లాంటి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. నెక్స్ట్ మనకు ఒక ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది.俺の草薙の剣は少し特別でガード不可ってやつだ。これは千鳥を流しているのか。కట్ చేస్తే ఫైట్లో 9 tails మన హీరో నారుటోని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇదే నీ ఛాన్స్, మన పవర్ ఏంటో వాడికి చూపిద్దాం, నువ్వు అను ఎవరిని వేసేయమంటే వాడిని వేసేద్దాం అన్న 9 tailsతో నువ్వు అక్కడే ఉండు, నాకు నీ పవర్ అవసరం లేదు అంటాడు నారుటో. దానికి మన 9 tails నవ్వుతూ ఇప్పుడు దేనికి భయపడుతున్నావు నారుటో, ఇప్పటిదాకా ఎవడు నాకు పవర్ కావాలని ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కునేవాడు, నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందే, నేను లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు, నా సీల్ని చింపు, నా పవర్ అంతా నీ సొంతం అన్న 9 tailsతో ఏమొద్దు దొబ్బే అని నారుటో అంటుండగా సడన్గా 9 tails షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి సాస్కే వచ్చాడు. ఏంటి నువ్వు ఎక్కడికి కూడా వచ్చేసావా అంటున్న 9 tailsతో నారుటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఇలాంటి మాన్స్టర్ని లోపల దాచేవని అసలు ఊహించలేకపోయా అని సాస్కే అంటుండగా నారుటో హార్ట్ అంతా నువ్వే ఉన్నావు, ఇప్పుడు ఆ పనికిమాలని షారింగన్ యూజ్ చేసి బాడీ లోపలికి కూడా వచ్చేసావా, నీ పవర్ఫుల్ చాక్రా ఇంకా ఆ షారింగన్ కళ్ళు చూస్తుంటే నాకు మాదరా ఉచిహాలా కనిపిస్తున్నావు అన్న 9 tailsతో నీకు షారింగన్ గురించి తెలుసా, అయితే నాకేంటి అని 9 tails చాక్రాని డిస్ట్రాయ్ చేస్తాడు సాస్కే. ఇక మన టీం రౌండ్ 2 స్టార్ట్ చేస్తే ఇలా అవుతుంది.子供のままだなナルト。復讐が全てだ。叶えば俺がどうなろうがこんな命いくらでもくれてやる。話は終わりだ。悪いがもう本気でやるよ。どんな手を使ってでも彼を木の葉に連行する。
木の葉お前たちはもういい終わりだ మొత్తానికి ఒరోచిమారు ఫైట్ మధ్యలో ఆపి ఇంకా ఫైట్ ఆపు సాస్కే అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆపాలో ఒక్క రీజన్ చెప్పు అన్న సాస్కేకి కాబుటో వచ్చి నీకు అకాట్స్కి గురించి తెలుసు కదా వాళ్ళని లీఫ్ విలేజ్ మెల్లగా సైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ నెంబర్స్ తగ్గితే నువ్వు ఇటాచి మీద పగ సాధించడం కూడా ఈజీ అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అన్నదానికి సాస్కే కన్విన్స్ అయ్యి ఈ రోజుకి ఇంతే మిత్రమా అని నారుటో వైపు చూస్తూ ఒరోచిమారుతో వెళ్ళిపోతాడు ఈసారి కూడా వాడిని కాపాడలేకపోయా అని బాధపడుతున్న నారుటోతో మనకి ఇంకా 1 year ఉంది కదా నారుటో ఎలాగైనా మన ముగ్గురం కలిసి సాస్కేని కాపాడదాం అని సాయి ధైర్యం చెప్తాడు ఇక తర్వాత మన హీరో నారుటో తన టీంతో కలిసి తిరిగి లీఫ్ విలేజ్కి వచ్చేస్తాడు హొకాగే ఆఫీస్లో సునాడేతో మేమెక్కడితో వదిలేదే లేదు అన్న నారుటోకి సరే అయితే మీకు వెంటనే మిషన్ అసైన్ చేస్తా అప్పటి వరకు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది సునాడే కట్ చేస్తే ఫౌండేషన్లో సీక్రెట్ మిషన్ ఫెయిల్ అయ్యావేంటి సాయి అని క్లాస్ పీకుతున్న డాన్సోకి నేను ఇంకా టీం కకాషిలో మెంబర్గా ఉండాలనుకుంటున్నా అని సాయి చెప్తాడు ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్ సాయి రియల్ నేమ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం సాయి ఫౌండేషన్ మెంబర్ కావడం వల్ల అనాథగా ఉన్నప్పుడే పేరు పెట్టక ముందే ఆన్బులో డాన్జో లీడర్షిప్లో ఉన్న సీక్రెట్ బ్రాంచ్ రూట్లో నియమించబడతాడు ఇక్కడ ఇందులో మెంబర్స్కి ఏమాత్రం పర్సనాలిటీ ఎమోషన్స్ ఇంకా పేరు కూడా లేకుండా పెంచుతారు సో చెప్పాలంటే సాయికి అసలు పేరే లేదు సాయి అనేది లాంగ్ టర్మ్ కోడ్ నేమ్ కాబట్టి దానినే పేర్లా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ అయిన తర్వాత తన వైఫ్ నేమే తగిలించి సాయి యామనాకాగా చేసుకుంటాడు అంతేకాని సాయికి అసలు పేరే లేదు కామెంట్స్ అన్నీ చదివా ఎవ్వరూ కరెక్ట్ ఆన్సరే చెప్పలేదే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈ వీడియో కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది చెప్తారో చూద్దాం ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే సాయి నారుటోకి కనెక్ట్ అవ్వడం వల్ల తన లైఫ్లో ఫస్ట్ టైం తన గీసిన పెయింటింగ్కి పేరు కూడా పెడతాడు అలా మన హీరో నారుటోతో కలిసి మిషన్స్ చేస్తాడు అలానే ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడానికి బుక్స్ చదువుతూ ఉండగా ఇలా అవుతుంది だから私とナルトとでカカシ先生のお見舞いに行くんだけどかかし同じカカシ班だしナルトなんだってばよ。で偶然会ったからなんだよ。プラン練ってたのによ。術の勉強でもしてるっていうの頭の方も少しは来たほんとバカなやっぱりさくらさんもナルト君のことを呼び捨てにそれは言い過ぎだってばよ。僕も会話に混ぜてもらっていいかな他人とすぐに打ち解ける方法とか本には名前を呼び捨てにしたり親近感が出てなんだ。お前もそんな二人のあだ名とか相性とか何真剣に私たちとのこと自然に決まっていくもんだってば。とか言えばいいのよアホナルトとかねってさくらちゃん。なるほど特徴をそんなに見つめられてもありがとうコツが分かったよブスなんで俺まで。 కట్ చేస్తే మన టీం హాస్పిటల్లో ఉన్న కాకాషిని కలవడానికి వచ్చి మిషన్లో ఏం జరిగిందో చెప్తుండగా నాకు యామటో ఆల్రెడీ అంతా చెప్పేశాడు అన్న కాకాషితో టైం అయిపోతుంది కానీ నేను ఇంకా సాస్కేని తిరిగి తెచ్చి అంత స్ట్రాంగ్గా లేను అని అంటున్న నారుటోతో అయితే నువ్వు వాడికన్నా స్ట్రాంగ్ అవ్వు అంటాడు కాకాషి నేను హాస్పిటల్లో ఉన్న ఇన్ని రోజులు ఖాళీగా యాపిల్స్ పిసుక్కుంటున్నాను అనుకున్నారా ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అని బాగా ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది కానీ ఈ మెథడ్ నారుటో మీద మాత్రమే పనిచేస్తుంది నారుటో ఇది కనుక వర్కౌట్ అయితే నువ్వు నన్ను కూడా మించిపోతావు అన్న కకాషితో అసలు దేని గురించి ట్రైనింగ్ అని అడిగిన నారుటోకి నువ్వు నీకంటూ ఒక సూపర్ జుట్సు కనిపెట్టాలి ఇది రసెంగన్కి బాబులా ఉంటుంది కానీ స్ట్రాంగ్ జుట్సు కాబట్టి టైం ఇంకా నీ ఎఫర్ట్ పెట్టాలి ఒక్క రోజులో అవ్వాలంటే దొబ్బదెక్కడ అన్న కకాషితో ఇప్పుడు టైం లేదనేదే కదా బాధ అంటాడు నారుటో దానికి కకాషి రిలాక్స్ దానిని ఎలా సాల్వ్ చేయాలో నేను కనిపెట్టా అంటాడు ఎలా అని నారుటో అడుగుతుండగా ఆస్మా తన టీంతో వచ్చి ఫ్లో చెడగొడతాడు కట్ చేస్తే సాయి అప్పుడు వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేశాడో ఎక్స్ప్లెయిన్ చేసుకొని తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఇలా ఉండగా పెద్దల మధ్యలో మాట్లాడుకుంటే మీకేంటి పని వెళ్ళి బార్బిక్యూలో ఫుల్గా మెక్కండి బిల్లు నేను కడతా అంటాడు ఆసుమా మరి నా ట్రైనింగ్ సంగతి ఏంటి అన్న నారుటోతో ఏదైనా నేను హాస్పిటల్ నుంచి వచ్చాకే కదా చేసేది అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు నారుటో అంటాడు కాకాషి కట్ చేస్తే డిస్కషన్ ఆ కట్స్కి కలెక్ట్ చేస్తున్న టేల్ బీస్ గురించి ఇప్పుడు నారుటో వాళ్ళని ఎదుర్కోగలడా అన్న ఆస్మాకి ఇప్పటికీ కష్టమే అంటాడు కాకాషి ఇలా ఉండగా బార్బిక్యూ దగ్గర ఇలా అవుతుంది 初めが肝心だからないや相性をすぐに聞くの秋道長次とサイだっけよろしく口調とまさかもしかしてで最低金庫だ。分かったな。何か言いかけ別に何もってのは難しいな私は山中花店の山中いのって言います女の人の場合も言えば怒らせるその逆を言えばやめなさいいけーよろしく美人さんなんでいのん時はそうなんのよ
ఇక కథ కంటిన్యూ చేస్తే కకాషి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నారుటో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నారుటో ట్రైనింగ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ మిస్ చేసుంటే తప్పకుండా చూసేయండి. ఇక నెక్స్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే మాంగక్య షారింగన్